అండి, తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు మరీ బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఆడవాళ్ళం అందరం బిజీ అయ్యాం కదండి. ఎవరు ఎన్నుకున్న రంగంలో వాళ్ళు, అంటే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏ రంగంలో అయినా మనం బిజీగానే ఉంటున్నాం. కానీ ఈ బిజీగా ఉన్నా గానీ వంట పని మాత్రం తప్పదండి. బయటికి వెళ్ళేటప్పుడు వంట చేసుకొని వెళ్ళాలి, ఇంటికి వచ్చాక వంట చేయాలి. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అండి, అలిసిపోతుంటాం కదా. ఏమనిపిస్తుంది, ఈజీగా వంట చేసుకునే మార్గం ఉంటే బాగుండు అని అనుకుంటాం. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి టెక్నిక్ చెప్తానండి. ఆ టెక్నిక్ మీరు ఫాలో అయ్యారంటే రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన కూరలు చక్కగా వండుకోవచ్చండి. అసలు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. ఆ టెక్నిక్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు ఫాలో అవుదురు గాని. ఇప్పుడు ఈ టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఇదొక్కటి గమనించుకోండి. వెనకనుకోండి 12ంటికి పొయ్యి మీదకి ఎక్కించేవాళ్ళం. పొయ్యి మీద పెట్టి 1 గంటకి వండుకొని వేడిగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా కుదరదు కదండి. పని ఎట్లా, ఈ ఒత్తిడి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాం. అంటే బిజీ అయిపోయాం కదా, సాయంత్రం వచ్చేసరికి నీరసంగా ఉంటున్నాం. వాళ్ళ కోసం ఈ టెక్నిక్ అండి. మీరు ఇప్పుడు ఫాలో అయిపోయి మీరు కూడా నేర్చేసుకొని చిటికలో వంట చేసేసుకోండి. సరేనా? వచ్చేసేయండి. ఈ గ్రేవీకి ముందుగా కావాల్సింది పెద్ద ఉల్లిపాయలు. ఈ పెద్ద ఉల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించినట్టు ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చేపల్లో కట్ అవ్వాలి కదా, అందుకోసం ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. మిగిలిన ఉల్లిపాయలన్నీ కూడా ఈ విధంగానే ముక్కలుగా కట్ చేసుకుందాం. చేపల్లో ఇదిగోండి ఈ విధంగా సన్నగా చేసుకోవాలన్నమాట, పొట్టు మాదిరిగా. మిగిలిన ఉల్లిపాయలు కూడా ఇదే విధంగా తరుక్కొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, అన్ని ఉల్లిపాయలు ఈ విధంగానే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు తీసుకుందాం. ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని టమాటాలు కూడా కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా కేజీ పడతాయి. కేజీ టమాటాలు ఇవి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. టమాటాలు కూడా ఇట్లా చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా ముచ్చికలు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. మిగిలిన టమాటాలు కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాం చేపల్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఈ కప్తో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. రెగ్యులర్ గా మీరు ఏ ఆయిల్ వాడతారో కూరల్లోకి అదే ఆయిల్ తీసుకోండి. నూనె కాగనిచ్చి ఇదిగోండి ఇందాక మనం చేపల్లో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా వేగుతున్నాయి కదా, ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుందాము. అల్లం ఈ విధంగా చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి 1 పాయ తీసుకున్నాను నేను. ఈ అల్లము వెల్లుల్లి కలిపి 100 గ్రాములు ఉండాలి. చూడండి, ఇవి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకొని మనం పేస్ట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, దోరగా వేగిన ఈ ఉల్లిపాయలు ఇట్లా నూనె వదులుతూ ఉంది సైడ్ అంతా. ఇప్పుడు ఈ టైంలో 1 స్పూను పసుపు, మీ టేస్ట్కు తగినంత ఉప్పు, 1 నిమిషం ఈ విధంగా కలదిప్పి ఉంచుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్కి అంత పట్టేటట్టు కలతిప్పుకోండి. 1 నిమిషం తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేద్దాం, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం సేపు మగ్గనిద్దాం.
నిమిషం తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటాని కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దమ్మా, మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే బాగా మాడిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి అమ్మా, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ ఎంతవరకు రెడీ అయిందో చూద్దామండి. ఇదిగోండి, ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి రెడీ అయినట్టు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడి అనేది కొంచెం కూడా ఉండకూడదు. ఇదిగోండి, బాగా చల్లగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా జిప్ లాక్ కవర్స్ తీసుకోండి. అంటే మీ అవసరాన్ని బట్టి సైజులు మీరు ఎంచుకోండి. నా దగ్గర ఈ పెద్ద కవర్ ఉంది, నాకు ఇంత కవర్ అవసరం అన్నమాట. అందుకని ఈ కవర్లే నా దగ్గర ఉన్నాయి. వీటిలో ఇప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇట్లా ఈ కవర్లో వేసుకొని, అంటే మీకు కావాల్సినంత కవర్లో వేసుకొని ఈ ఎయిర్ అంతా బయటికి పోయే విధంగా ప్రెస్ చేసి ఇట్లా తయారు చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ప్యాక్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇవి 6 నెలలు మనకి చెక్కు చెదరకుండా ఉంటుందండి. మనం 6 నెలలు వాడుకోవచ్చు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎంత అవసరమో అంత బ్యాగ్ తీసుకొని మాత్రమే నిల్వ చేసుకోండి. అంటే ఈ జిప్ లాక్ బ్యాగుల సంగతి చెప్తున్నాను. ఈ ఎక్కువ అంటే పెద్ద కవర్ తీసుకొని ఫుల్ పెట్టేసుకొని సగం వాడుకొని సగం తీసి లోపల పెడదాం అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకసారి బయటికి తీసాక మరలా ఇది స్టోర్ చేయడానికి పనికిరాదు. అందుకోసం మీకు చిన్న చిన్న బ్యాగ్స్ మీకు ఎంతైతే కావాలో అంతే తీసుకోండి. నాకేంటంటే నేను చాలా రకాలుగా చేసుకున్నాను. కొన్ని కొంచెమే పెట్టుకున్నాను, కొన్ని బ్యాగ్స్ లో ఫుల్ వేసాను. అంటే ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, నాకు ఎక్కువ అవసరం అయిద్దేమో అని చెప్పి 2 బ్యాగ్స్ పెద్దవి చేసుకున్నాను. నాకు ఇంట్లో రెగ్యులర్ గా కావాలంటే ఇంత కావాలన్నమాట. అందుకోసం ఈ చిన్న సైజు అంటే కొంచెం వేసి చేసుకున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, నా దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది కాబట్టి వీటిలో పెట్టుకున్నాను. మీరు చిన్నవి తెచ్చుకొని మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని రెడీ చేసుకోండి. అయితే ఈ టేస్ట్ వచ్చి వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్ అయినా చేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. పన్నీర్ కర్రీ కావచ్చు, చికెను, ఫిష్, ఇట్లా ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చండి. చూసారు కదండి, చెల్లి చెప్పిన ఈ టెక్నిక్ మీకు నచ్చిందా? ఇలాంటి టెక్నిక్స్ మరిన్ని కావాలంటే మమ్మల్ని కామెంట్స్లో అడగండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.